హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ మంజునాథ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటా ఇంత పొద్దున్నే లేచామా అనుకుంటున్నారా? సో, ఏం లేదండి. ఒక చిన్న మినీ ట్రిప్. సో, అదైతే నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్దాము అని మా ఆయన అడగాలి అనుకున్నాను. బట్ మళ్ళీ ఎందుకో వద్దులే అని చెప్పేసి ఊరికైపోయాం. సో, ఫైనల్‌గా మా ఆయనే అంటున్నాడు, సో, ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను. కానీ దానికి ఎర్లీ మార్నింగ్ లెయ్యాలి అని చెప్పేసి. సరే ఓకే అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా మార్నింగే లేచేసి రెడీ అవుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి నాకెందుకో తెలీదు పింపుల్స్ ఎందుకొస్తున్నాయో తెలీదు. బట్ చూస్తున్నా మంచి రెమెడీ కోసం. నా దగ్గర ఆల్రెడీ ఒకటుంది. దాన్నే ట్రై చెయ్యాలి. తగ్గుతాయని అనుకున్నా గానీ తగ్గట్లేదు. కానీ ఇంకా అది వదిలేసాను. ఇంకా నేను మా చిన్నోడు కలిసి ఇద్దరం బ్రష్ చేస్తున్నామనమాట. నేను చేస్తున్నా అని చెప్పి మా లడ్డు గూడా వాళ్ళ అప్ప దగ్గర పోయి బ్రష్ తీసుకొనొచ్చి వాడు బ్రష్ చేస్తున్నాడు. అండ్ తర్వాత నేనిక్కడ అదే చెప్పాను కదా! పింపుల్స్ లాగా వస్తున్నాయని జెప్పేసి. సో, దానికోసమే నేను ఇది ఎవ్రీ యూత్ వాల్‌నట్ అయితే యూజ్ చేస్తాను. అంటే కొంచెం స్మూత్‌గా అది ఫేస్‌పై అంత గుల్లా కనిపించకుండా నార్మల్‌గా అయినా ఉంటుంది ఏమో అని చెప్పేసి. సో, నేనైతే వాల్‌నట్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తాననమాట ఎవ్రీ యూత్ నుంచి. సో, అది అంతా అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలాగే లీవ్ చేసుకుంటాను. సో, కొంచెం నాకెందుకో తగ్గినట్టు కూడా అనిపిస్తది. సో, అందుకే నాకు ఫేస్ కూడా చాలా స్మూత్‌గా కూడా అయిపోతది. సో, అందుకే నేను దీన్నే చూజ్ చేసుకుంటాను. సో, ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు నాకది పింపుల్. సో, ఇంకా అది కూడా సొల్యూషన్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా అయితే డ్రెస్ ఏది ఏసుకోవాలా అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఇంకా ఫైనల్‌గా ఇదైతే ఫిక్స్ చేసుకున్నాను డ్రెస్. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. సో, ఇదైతే అసలు ఎన్ని ఇయర్స్ అయిందో తీసుకొని కానీ ఏసుకోలేదు. ఫస్ట్ టైమ్ ఏసుకోనే టైం వచ్చిందనమాట. ఇంకా లడ్డు వాళ్ళ అప్ప ఇద్దరు కూడా రెడీ అయిపోయినారు. వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళి వస్తాము అని చెప్పి అన్నారు. సో, వాళ్ళని ఫస్ట్ రెడీ చేపిచ్చి లడ్డుని పంపించేసాననమాట. ఇక్కడ ఇంకా నేను కూడా వాళ్ళు వచ్చేలోపు నేను రెడీ అయిపోయాను. సో, ఫైనల్‌గా నేనైతే ఇలా రెడీ అయ్యాను. చాలా సింపుల్‌గా. ఇంకా చిన్నోడున్నాడు కాబట్టి వాడికి బిస్కెట్స్, వాటర్ బాటిల్ అవి అన్నీ బ్యాగ్ అనేది ఒకటి తీసుకున్నాననమాట. సో, అవి అన్నీ అందులో ఏసేసుకున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇది మా డాగ్ కింద. మేమెప్పుడు డోర్ సౌండ్ వచ్చినా ఆటోమేటిక్‌గా అది ఎక్కడున్నా గూడా వచ్చేస్తది. ఇంకా లడ్డు వాళ్ళ అప్ప ఇద్దరు ఫస్టే వెళ్ళిపోతున్నారు ముందు నన్నొదిలేసి. ఇంకా ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటని. సో, సో, మొత్తం ఫారెస్ట్ అసలు ఏం కనిపించదు. మాకైతే ఎంట్రీ టికెట్ రూ. 60 పడింది అక్కడికి. కానీ ఇంకో ప్లేస్‌కి కూడా వెళ్ళాము రిటర్న్‌లో వచ్చేటప్పుడు. ఇంకా కన్ఫర్మ్‌గా ఫస్ట్ దీనికెళ్ళాలి అని చెప్పి కన్ఫర్మ్ ఫిక్స్ అయినాము. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి మేము అక్కడి నుండి రిటర్న్ అయ్యేటప్పుడు ఫిక్స్ అయిపోయాము. ఇంకొచ్చాం కదా! ఇంకో ప్లేస్‌కి కూడా వెళ్ళిపోదామని. సో, ఇంకా దానికి కూడా వెళ్ళాము. అది కూడా నేను ఇంకో వీడియో కూడా చేశాను. అది కూడా అప్‌లోడ్ చేస్తాను. అండ్ మేమే అనుకున్న లేట్ కానీ మాకన్నా ముందు చాలా మంది కూడా రిటర్న్ మాకి ఎదురు కూడా వస్తున్నారనమాట. అంటే మాకన్నా ముందు కూడా వెళ్ళి చూసి వస్తున్నారు. ఇంకా మేమే లేట్ అయ్యాము. కానీ మాకి వెళ్ళాలి అంటే ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా! సో, వాడు కూడా చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా మేము కొంచెం నిదానంగానే కొంచెం అంతా వెలుతురు వచ్చేంత వరకు ఉన్నాము. కానీ ఇంకా మేము వెళ్ళే లోపల అసలు మంచయితే చాలా అంటే చాలా ఇంకా మేమే ఇంకెవ్వరేం లేదనుకున్నాము. కానీ ఇంకా అసలు ఎక్కడికెళ్తే చాలా మందే ఉన్నారు. ట్రాఫిక్ కూడా కొంచెం ఉంది. ఇంకా ఫైనల్‌గా అయితే మంచయితే చాలా అంటే చాలా ఉంది. వాన కూడా పడుతుంది అక్కడ కొంచెం సన్నగా. సో, ఇంకా ఫైనల్‌గా అయితే మొత్తం చూసుకున్నాము. ఇంకా స్టార్టింగ్‌లో కూడా వచ్చేసామనమాట. సో, ఇదే రూట్. సో, ఇక్కడ ఒక ప్లేస్ మళ్ళీ ఇంకో సైడ్ ఒక ప్లేస్ అనమాట. అది పక్కనొచ్చేసి క్వార్టర్స్ లాగా ఒక పెంట్ హౌస్ లాగా కట్టించి వదిలేసారనమాట. ఎవరైనా వచ్చి ఉంటారేమో. కానీ ఇక్కడ మా లడ్డు మాత్రం బైక్ ఎక్కేసరికి వాడు నిద్రపోయాడు. అంటే ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి పాపం వాడు పడుకుండిపోయాడు. అండ్ తర్వాతొచ్చేసి ఇక్కడ ఇది చూడండి ఇలానే ఉంటాయి. ఇక్కడ చాలా హౌసెస్ కూడా ఇలానే ఉన్నాయి.
అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు మంచు అయితే చాలా చల్లగా, అసలు మంచు మీద మబ్బులు కూడా చాలా కదిలిపోతున్నాయి అనమాట. సో ఫైనల్గా అయితే మొత్తం ఇలా చూసుకొని, సో ఇందాక చూపించాను కదా, సో ఇంకా ఇక్కడ టెంట్ హౌస్ అంతా వదిలేసుకొని ఇక్కడ సైడ్ అయితే వచ్చేసాం మేము. కొంచెం కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట మంచి వ్యూ కోసము. అది ఇచ్చి కూడా చూడండి, చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. మేము ఇంకా లేకపోయింటే మార్నింగ్ త్వరగా వచ్చింటే వాటికి ఇంకా మంచి వ్యూ వస్తుండే. ಅವನು ಪ್ರವೀಣ ಅವಂದು ಕೆಲಸ ಐತಂತಾನೆ ಪಾಪ. ఇప్పుడే అలసిపోయాను. అవన్నీ మళ్ళీ ఇకపై ఇంకా ఎక్కుతూనే ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడో మంచు అంతా వస్తుంది మా దగ్గరికి. ఎక్సైటింగ్గా ఉంది, ఆయాసం వస్తుంది. మెట్లన్నీ ఎక్కేయాలి, సో చాలా దూరం నడవాలి. మోస్ట్లీ బైక్స్ అయితే వచ్చాయి కొంతవరకు, తర్వాత అంతా ఇక నడవాలన్నమాట. మంచి వ్యూ కోసం నడుస్తూనే పోవాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. అసలు ఇదేంటో కూడా తెలియదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ పురుగు పేరు ఏంటో కామెంట్లో నాకు చెప్పండి ఖచ్చితంగా. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. చూడండి మొత్తం ఎలా ఉందనేసి, చాలా చాలా నడవాలి కొండపైకి. అసలు నాకైతే చాలా దూరం నడిచినందుకు ఆయాసం కూడా వచ్చేసింది. కానీ మా వ్యూ చూడాలి అని అంటే తప్పదు కదా, సో అందుకే ఇది కొంచెం డౌన్లో ఏమన్నా స్కిడ్ అయినా కూడా అసలు ఎక్కడ వెళ్ళిపోతాము కూడా అడ్రస్ కూడా ఉండము అనమాట. అలా ఉంది ప్లేస్. అసలు పైనుండి చూస్తే అసలు ఏమీ లేదు, మబ్బులైతే వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇంకా ఫైనల్గా అయితే నేనైతే కొంచెం సగం వరకే వెళ్ళాను అనమాట. ఇంకా నేను లడ్డూని ప్లస్ వాళ్ళ అప్పని ఇద్దరిని కలిసి ఒకే దగ్గర ఉండమన్నా, రావద్దండి అని చెప్పాను. ఇంకా లడ్డు అయితే అస్సలు లేవని కూడా లేవలేదు. వాడిని ఇంకా తర్వాత లాస్ట్‌లో మేమే లేపేసామనమాట. పాపం ఇంకా లడ్డుని కూడా బలవంతంగా మేమే లేపేసాము. అసలు వాడికి ఎక్కడొచ్చినామా ఏంటా అని కూడా చూస్తున్నాడు కొద్దిసేపు. అసలు కింద వదిలేసినా కూడా అసలు ఉండట్లేదు లడ్డు. ఇంకా మేమే కొద్దిసేపు ఎత్తుకొని ఇంకా మొత్తం చుట్టూ తిప్పి చూపించిన తర్వాత కొంచెం అయితే నార్మల్ అయిపోయాడు వాడు. సో అప్పుడు ఇంకా లడ్డుని కూడా కొంచెం కింద వదిలేసి వాడిని ఆట ఆడిపించాము. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా మబ్బులు అనేది ఎలా వెళ్ళిపోతున్నాయో. సో అలా అయితే వెళ్తుంటే అందరూ కేకలు వేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఊర్లో ఫస్ట్ టైం, నా 2 years అయింది కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం వచ్చాము ఈ ప్లేస్. అంటే మా వారిది కర్ణాటక, నాది వచ్చేసి ఆంధ్ర. సో అందుకే ఇక్కడ 2 in 1 మాట్లాడతాం అనమాట. మా ఆయన కర్ణాటక, నేనైతే తెలుగులో మాట్లాడతాను. అయ్యో ಇಲ್ಲಿ ನೋಡಿ ఇందా పోతే చిన్న నాన్న ಬಾ 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 దా 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 బంగారి ಲಡ್ಡು ಬಾ. వద్దు ఉయ్, 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 ఉయ్. ಬಂದ 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 ಬಂದ. ఇది కూడా ఇలా పట్టుకొని ಬಾ 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 ಬಾ. ಇದು ಇಲ್ಲಿ ಬಾ ತೆಗ್ಯಾಕ ಚಪ್ಪಲಿ ತೆಗ್ಯಾಕ ಅವನು ಚಪ್ಪಲಿ ಅಂತ ತೆಗ್ಯಮ್ಮ ತೆಗಿತೀನಿ ಬಾ ಇಲ್ಲಿ ಬಾ. ಟಾಟಾ. సమ్మర్లో ఒకటి ఉండదు.
రైనీ అండ్ వింటర్ సీజన్లో ఉంటుంది, కానీ చాలా బాగుంది. పొద్దున వచ్చింటే ఇంకా బాగుండేమో కదా. ఏం లేదు, నార్మల్ టైంకే వచ్చినాయి. అవునా? అసలు ఇంత మంచి వ్యూ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 3కి లేచినాము. అంటే 3 అంటే 5 వరకు అయితే లేదు, 5 నుండి స్టార్ట్ అయినాం. కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక గంట ముందు, డైలీ మేము లేచే కన్నా ఒక గంట ముందు లేచినాను అంతే. ఈరోజైతే నాకు చాలా బాగా మంచి వ్యూ దొరికింది. అంటే మ్యాక్సిమం మేము అనుకున్నాము వద్దామని చెప్పేసి, కానీ కొంచెం టైం సెట్ కాక అండ్ ఆల్సో ఇది క్లోజ్ కూడా చేసినారు. ఈ ప్లేస్ అనేది జోగిమట్టి అని అంటారు. సో ఈ ప్లేస్కి రావడానికి కూడా ట్రై చేస్తున్నాం అనమాట చాలా సార్లు. కానీ ప్లేస్ మాకు టైం సెట్ కాక కొంచెం క్లోజ్ చేసేయడం వల్ల ఈ ఫారెస్ట్ అంతా క్లోజ్ చేసినారనమాట. సో అందుకే మేము రానికి కూడా కుదరలేదు. సో ఫైనల్గా అయితే మా చిన్నోడు పుట్టినాక ఇదే ఫస్ట్ టైం మా చిన్నోడిని కూడా తీసుకొచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది వెదర్, అండ్ ఆల్సో ఫారెస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ వ్యూ కోసం మనం ఎంత త్వరగా లేచినా వర్త్ అనిపిస్తుంది. మంచి షూటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. షూటింగ్స్ కానీ, వీడియోస్, సాంగ్స్ కానీ అన్నీ కూడా మంచిగా చేస్తారు.